హెయిర్ ఫాల్ అవుతుందా? అయితే ఈ యొక్క హోమ్ రెమెడీని ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే కనపడతాయన్నమాట. నేను ఎప్పుడు వాడే ప్యాకే అనమాట. సో ఒక్కసారి ట్రై చేయండి. ఇక మీకు హెయిర్ ఫాల్ అనేది అస్సలు అవ్వదు. సో 2-3 ప్యాక్స్ ఉన్నాయి. వాటిలో వచ్చేసరికి ఇదొక ఫస్ట్ అనమాట. సో దీంట్లో వచ్చేసరికి ఓవర్ నైట్ సోప్ చేసి పెట్టుకొని ఇలాగ మంచిగా మెంతులు, కొంచెము కరివేపాకు, కొంచెం గోరింటాకుని కూడా వేసుకోవాలి. సో గోరింటాకు వచ్చేసరికి కొంచెం హెయిర్ అనేది సిల్కీగా ఉండడం కోసం అంతే. కరివేపాకు వల్ల అయితే మనకి హెయిర్ గ్రోత్ అనేది ఇంకా మంచిగా రీగ్రోత్ అవుతుందన్నమాట. సో ఊడిపోయిన జుట్టు కూడా మంచిగా రీగ్రోత్ అవుతుంది. సో ఖచ్చితంగా కరివేపాకునైతే మంచి రెమెడీ అని చెప్పొచ్చు. దీంట్లోకి కొన్ని అయితే ఇలాగా జామ ఆకులు ఉంటాయి కదా, ఒక 3-4 అయితే తీసేసుకొని మంచిగా వాష్ చేసుకొని వేసుకోండి. సో మనకి ఒంటి రెక్క మందారం అంటారు కదా, సో ఇలాగా మందారం ఆకుల్ని, మందారం పూలను కూడా మంచిగా శుభ్రం చేసేసి వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా హెయిర్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. సో ఇలాగైతే నేను పూలను అయితే ఒక 2-3 అయితే వేసేసుకున్నా. దీనిలోకి కొన్ని తులసి ఆకులను కూడా వేసుకోండి. చాలా అంటే చాలా మంచిదనమాట. సో మన హెయిర్కి అయితే చాలా మంచిది. మెయిన్గా చెప్పాలి అంటే ఈ యొక్క మందారం ఆకులు, మందారం పూలు అనమాట. ఒంటి రెక్క మందారం అనేది కూడా చాలా అంటే చాలా మంచిదనమాట. హెయిర్ గ్రోతే కాకుండా మంచిగా లాంగ్గా పెరుగుతుంది, ఒత్తుగా ఉంటుంది కూడా. సో మనకి అనేది హెయిర్ ఫాల్ అస్సలు అవ్వదనమాట. నేనైతే 2-3 టైమ్స్ అయితే ట్రై చేశాను అనమాట. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను వారానికి వచ్చేసరికి 2 సార్లు అయితే పెట్టేశాను. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత అయితే అస్సలు కుదరట్లేదు. ఒక్కసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి.